సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే ఒక స్పెషల్ వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాము. అదే మన కర్నూలులో ఉన్న బిగ్గెస్ట్ గణేష్ని చూపిద్దామని. ఒరే ఉండరా, నువ్వేంది, నువ్వు వస్తా రా, హాయ్ చెప్పు మా వాళ్ళకి. సో మనమైతే వీడియోని కంటిన్యూ చేద్దాం పదండి. సో గైస్, ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 20 మినిట్స్లో అంటే 5:15 అయింది అనుకోండి. నాకు 6కి ఒక ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ పెట్టుకొని నేను చూడండి బ్లాగ్ చేయడానికి వెళ్తున్నా. నాకు యాక్చువల్గా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే తెలీదు. మా ఫ్రెండ్ ఒక చోటుకి వెళ్ళమన్నాడు, అక్కడే అన్నాడు. ఇంకా నేను ఒకసారి పోయి చూడాలి, లేదంటే బిస్కెట్ అయిపోతా పక్క. పదండి, ఇంకా చాలా దూరం వెళ్ళాలి మనము. సో వెంటనే వెళ్ళిపోదాం. సో గైస్, ఐ హోప్ నా లాస్ట్ బ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్గా అంటే 100 వినాయక విగ్రహాలని కవర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఏం చేస్తాం, టైం సరిపోలేదు. అది కాక నాకు ముందే కన్ఫ్యూజన్ ఉంది, ఈ స్ట్రీట్లోకి వెళ్తే ఇది చూసానా చూడలేదా అని నాకే తెలీదు. సో అందుకే ఇంకా 100ని కవర్ చేయలేకపోయా, 50నే కవర్ చేశా. అండ్ మనవి ఇప్పటికి మనం వినాయకుడి తీసిన బ్లాగ్స్ ఏవేవంటే మా ఇంటిది అండ్ కాలేజ్ వినాయకుడి నిమజ్జనము, 50 వినాయకుళ్ళు, అండ్ ఇప్పుడు కర్నూలులోనే బిగ్గెస్ట్ వినాయకుడు. ఈ వినాయకుడు 63 ఫీట్ అని చెప్పారు. యాక్చువల్గా కరెక్ట్ ఐడియా అయితే లేదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం కదండి, అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారు 63 ఫీటా కాదా అని. ఈ వీడియో కర్నూలు నుంచి చూసే వాళ్ళు ఎంతమంది వినాయక విగ్రహాన్ని కవర్ చేశారో కొంచెం చెప్పండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది నేను ఎంత లేట్కి వెళ్ళాను అనేది. ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. మీకు ఏదన్నా కంటెంట్ నేను చెయ్యాలి అనుకుంటున్నారా అయితే ఫీల్ ఫ్రీ అండ్ కామెంట్ చేసేయండి నా కామెంట్ సెక్షన్లో. సో దట్ మీరు చెప్పిన వీడియోని నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన ఏరోప్లేన్ హోటల్ వీడియో చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆల్మోస్ట్ 17.5Kనో ఎంతో ఉంది. నాలాంటి చిన్న ఛానల్స్కి అంత రీచ్ రావడం నాకు ఒక రకంగా ఆ వీడియో పెద్ద హిట్ అయిందని అర్థము. రేపే మన వినాయకుడి నిమజ్జనము. రేపు మొత్తం మన గణేష్ ఘాట్లో వచ్చేసి మొత్తం నిమజ్జనాలన్నీ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు అర్థమైపోతుంది నేను రాంగ్ టైంలో బయటికి వచ్చినా అని. 5 గంటలంటే ఇక ఈవినింగ్ ట్రాఫిక్ మామూలుగా ఉండదు కదా. ఈవినింగ్ ట్రాఫిక్ అంటే సారీ, ఈసారి మీకు విండ్ నాయిస్ వస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఐ థాట్, నేను అనుకున్నాను లైక్ పెట్టుకుందాం మైక్ అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో స్టార్టింగ్లో కొంచెం రికార్డ్ చేస్తే మైక్ లేకపోయినా మంచిగా వచ్చింది ఆడియో అని చెప్పేసి మైక్ అయితే తీసేసిన. బట్ మైక్ కావాలి కంపల్సరీ. మోటో బ్లాగ్ ఇంకా పిల్లలమండి మేము, కొంచెం మెల్లమెల్లంగా నేర్చుకుంటాము. ఫస్ట్ మోటో బ్లాగ్ అసలు వాయిస్ రికార్డ్ చేసుకోకుండా అంతా వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్, ఇది పెద్ద ఏం లేదండి, ఇది ఆ స్టేజే. కొంచెమన్నా ఇంప్రూవ్ అవుతున్నాం కదండి. సో అలా ఇంప్రూవ్ చేసుకుంటూ బ్లాగ్ చేస్తా, మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా పక్కా, అది మాత్రం ష్యూర్. గణేష్ ఘాట్కి వచ్చినాము. రేపు ఇంకా ఇది చూడండి, ఇక్కడ అంతా జాతర ఉంటుంది రేపు ఒకటేసారి. అదే ఇప్పుడే అంతా సెట్ చేస్తున్నారు జాతరకి. రేపు ఇంకా మనం ఈడే పడి చచ్చిపోవాలి. ఇక్కడే ఉందాం రాత్రి, కానీ ఎల్లుండి పొద్దునైనా పర్లేదు, ఎల్లుండి కూడా హాలిడే. సో ఈ 2 రోజులు ఈడే ఉన్నా పర్లేదు, మనం మాత్రం మొత్తం కవర్ చేసేద్దాం వినాయక నిమజ్జనాన్ని. నేను ఇంటికి కూడా వెళ్ళలేదు చూడండి, 2 రోజులు హాలిడేస్ వస్తే వ్లాగ్ తీసి మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి అని. మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను. సో నాకేమొద్దు, జస్ట్ ఒకటే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి కాదు లేదు, 3 లైక్, షేర్, సబ్స్క్రైబ్, అంతే చాలు. మీరు ఇంతసేపు వీడియో చూసినారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్టే. కర్నూలులో అందరు మ్యాక్సిమం 9 డేసే అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ టెంట్ వేసారు, భోజనాలు కూడా ఉన్నట్టున్నాయి. మోర్ ఓవర్ నాకు మన వినాయకుడు, అదే మన 63 ఫీట్ వినాయకుడు ఎక్కడున్నాడని మా ఫ్రెండ్ చెప్పినాడంటే, కొండారెడ్డి గుడి ఉంది కదండి, అక్కడి నుంచి అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోమన్నాడు, ఏ సందు కట్టుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే నీకు కొండారెడ్డి గుడి వచ్చేసి వినాయకుడే వచ్చేది. అదే రా మనకు అక్కడికి ఎంట్రీ ఫీ కూడా ఉందంట, 10 రూపీస్.
మనం అయితే లేట్ చేయకోకుండా, అస్సలు కొంచెం కూడా లేట్ చేయకుండా అక్కడికి యాక్చువల్ కంటే 3 days బ్యాక్ లాస్ట్ కంటే ముందుంది అక్కడ మేము నిమజ్జనం చేసిన కాస్ట్యూమ్ ఉంది చూడండి. ఆ కాస్ట్యూమ్ కోసం ఇదే కొండారెడ్డి బుర్జ్ ఏరియాకే వచ్చాము. కర్నూలులో ఎక్కడా లేని ట్రాఫిక్ ఉండేది ఆర్జీఆర్ సెంటరే అనుకుంటున్నా నేను. చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అలా. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే అయిపోయి ఏం ఉండదు, పైసలే మనం. సో మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నా, మీ ఊర్లో పెద్ద వినాయకుడి యొక్క హైట్ ఎంతో కామెంట్ చేసేయండి. మా ఊరు అంటే ఇప్పుడు నేను కర్నూలులో ఉన్నా కదా, మా కర్నూలులో 63 feet హైట్ హైయెస్ట్. సో మీ ఊరు కూడా మీరు కామెంట్ చేసేయండి ఖచ్చితంగా. అది కనిపించదా? ఇప్పుడు కనిపించింది, నాకు కనిపించింది, మీకు కనిపిస్తుందో లేదో. ఒకరోజు కాలేజీకి దుమ్మా కొట్టైనా వచ్చి నేను మొత్తం కొండారెడ్డి బుర్జుని ఎక్స్ప్లోర్ చేయాలి. నేను ఇంతవరకు పోలే. ఎప్పుడు నేను నైట్ టైమ్స్ పోతాను, ఆ నైట్ టైమ్స్ అంతా గేట్ అంతా వేసేసి బయటే ఉంటాను. కానీ ఇప్పుడు వెళ్ళాలి, ఏదో ఒక రోజు పంపుకొని వచ్చి లోపల మొత్తం అంతా చూడాలి. ఇది అప్పటి కాలపు రాజులు వీళ్ళంతా ఏమంటారు, రాళ్లతో, మట్టితో అండ్ బెల్లంతో, ఈ మూడిటితోనే కట్టినారంట, ఏం యూజ్ చేయకోకుండా. అయినా చూడండి అసలు ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇదిగోండి, కర్నూలు అంటే గుర్తొచ్చే ఫస్ట్ కొండారెడ్డి గుర్తు ఇదే. ఇప్పుడు ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోమన్నాడు మా వాడు. మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. వినాయకుడికినే మనకు కనపడలేదా, మా ఫ్రెండ్ గారికి ఉంది. పదండి వెళ్ళిపోదాం. మనం ఐ థింక్ వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఈ నుంచి 1 kilometer అన్నాడు. 1 కాదు 10 అయినా పోదాం. మనకు వినాయకుడు ఈరోజు కావాల్సిందే. ఎందుకంటే ఈరోజు 8th డే, రేపు 9th డే. నిమజ్జనాలు అయిపోతాయి మ్యాక్సిమం రేపే. ఒకవేళ ఈ వినాయకుడు కూడా రేపే నిమజ్జనం అయిపోతే మళ్ళీ సంవత్సరం తర్వాతే. అందుకే తొందర రావడం. యాక్చువల్గా అంటే నేను బ్లాగ్స్ చేద్దామనే ఉన్నా, కాకపోతే మాకు ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఉండిండే, ఎగ్జామ్స్ అని చెప్పేసి, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్షిప్ రిపోర్టు. బీటెక్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది తలకాయ నొప్పి గురించి, చదవాలనుకునే వాళ్ళకు ముందు తెలుస్తుంది. ఫ్యూచర్లో యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అబ్బా, ఎన్ని రోజుల తర్వాత మోటో బ్లాగ్ చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో నాకు అసలు. ఈరోజు ఎవ్వరు రాలేదు నాతో పాటు, నేను ఒక్కనే వచ్చా. ఎవరు రానన్నారు. పోరా పుణ్యం నాకు ఒక్కనికే దొరికితే చాలు అనుకున్నా. స్ట్రైట్ అన్నాడు, ఇదే స్ట్రైటా? నేను ఈ స్ట్రైట్ వెళ్ళిపోతా, నేను ఎక్కడ తిరగను అనుకుంటా. ఇదే అనుకుంటా. దేవుడా, ఇదే అయితే బాగుంది. అక్కడ ఏదో పై పెద్దగా కనిపిస్తుంది, ఇదేనేమో. ఇంత పెద్ద జాతర చేస్తున్నారంటే ఇదే, పక్కా ఇదే. మనం కరెక్ట్ వేకే వచ్చాము. సైట్ వెళ్ళాలన్నారు, ఇదేనా? ఇదేనేమో. ఇక్కడ బైక్ పార్కింగ్ అప్లై చేసేసి లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఓ ఓ ఓ హోల్డ్ అండ్ బ్రో, మెల్లంగా రా, ఏం టెన్షన్ లేదు, మెల్లంగానే వెళ్ళు. వెళ్తావా? నేను వెళ్తాలే. ఆహా, తుంగభద్ర నది. తుంగభద్ర నది బ్యాక్ సైడ్లో మనకు ఈ వినాయకుడు. అదిగోండి కనిపించారా? నాకు కనిపించినాడు. నేను ఒక 2 minutes చూపించేస్తా. వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోతాం పదండి. మన హెల్మెట్ని దీనికి ఇక్కడే పెట్టేస్తా. ఎవడు పీకినా రాదనుకుంటా. పోతే ఏం లేదు, 2000 పోయినట్టే. స్టిక్ పట్టుకొని పోదాం మనం. సో ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ ఎంత? 10 rupees. ఎస్, ఫోన్పే కూడా ఉంది మనకు. ఫోన్పే చేసేసి నేను మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తా. టికెట్ ఇదే, 10 rupees టికెట్. మనం అనుకున్నది కరెక్టే, 63 feet అంట. ఓకే, బాగుంది టికెట్. టికెట్ అయితే చింపి మన లోపలికి అయితే పంపించారు. ఆహా, మీకు చూపిస్తా.
ఇప్పుడు మొత్తం కనిపించట్లేదు, సగమే కనిపిస్తున్నాడు దేవుడు. సో ఫుల్ చూపిస్తాను చూడండి. 3, 2, 1 గో. ఎంత పెద్దగా ఉన్నాడు అసలు, హ్యూజ్, అసలు చాలా అంటే చాలా హ్యూజ్. కనిపిస్తున్నాడా? 3 హెడెడ్. ఇక్కడికి వెళ్దాం పదండి. మన ఇక్కడ చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోదాం పదండి. ఇదిగోండి కనిపిస్తున్నాడా? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. 3 తలల 63 ఫీట్ వినాయకుడు. కర్నూలులో ఇంతకుముందు ఎప్పుడైనా ఇంత పెద్ద వినాయకుడు ఉంటే చెప్పేసేయండి నాకు కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కర్నూలులో వినాయక చవితి ఇంత అంటే ఇన్ని రోజులు హాస్టల్లో ఉన్నా, సో పెద్దగా చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం బాగా చూస్తున్నది వినాయక చవితి విగ్రహాలన్నీ. సూపర్ అసలు. ఐ హోప్ మీకు క్లియర్గా కనిపిస్తున్నాడు అనుకుంటా. 6 హెడ్స్, 3 హెడ్స్, 6 హ్యాండ్స్. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాడు. అండ్ వెనికిల తుంగభద్ర ఉంది, పదండి అక్కడికి వెళ్దాం. వీడియో లేకపోతే ఎట్లా అసలు వినాయకునితో చూడండి. కనిపిస్తున్నాడా? ఐ హోప్ కనిపిస్తున్నాడు అనుకుంటా. పదండి ఇంకా తుంగభద్ర దగ్గరికి వెళ్ళిపోదాం. పక్కనే ఒక గుడి కూడా ఉంది. మనం ఇప్పుడు తొందర తుంగభద్ర దగ్గరికి వెళ్ళిపోవాలి, ఛార్జింగ్ లేదు. సో గైస్, మనమైతే తుంగభద్ర రివర్ యొక్క ఐ మీన్ తుంగభద్ర రివర్ దగ్గరికి వచ్చాము. రివరే కదా నాకు తెలిసినంత వరకు. సో మొత్తానికైతే నేను చేయాలనుకున్న వీడియో అయితే చేసేసా. అదే 63 ఫీట్ వినాయకుడిని కవర్ చేయాలనుకున్నా, చేసేసా. ఇదిగోండి వినాయకుడు ఇక్కడే ఉన్నాడు, వెనికిలే అది వాటర్. సో వాటర్తో కొట్టేస్తారు నిమజ్జనం అంటే. అండ్ అది ఏదో కొంచెం విచిత్రంగా ఉంది, బాగుంది. కాకపోతే ఇదిగోండి అది అక్కడికి ఎట్లా వెళ్తారో ఏమో. సో గైస్, కెమెరా అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది, మొబైల్లో షూట్ చేస్తున్నా. సో ఎండింగ్ ఇద్దామని. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మరొక కొత్త అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.